సో నిన్నటి సెషన్ వరకు మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆన్ మాన్యువల్ టెస్టింగ్ మనం చూసాం. సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆ కాన్సెప్ట్స్ వల్ల ఏంటి అంటే అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ టెస్టింగ్ ని యూజ్ చేయాలి, ఏ ఏ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి అండ్ హౌ వి నీడ్ టు యూజ్ దీస్ టెస్టింగ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా మనం ఇంతకు ముంగటి సెషన్స్ లో మనం చూసాం. We have completed all those concepts. And now, ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఆటోమేషన్ టెస్టింగ్. బేసికలీ ఇంతకు ముంగట మనం నేర్చుకున్నది మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఆటోమేషన్ టెస్టింగ్. ఎప్పుడైతే మనం ఆటోమేషన్ టెస్టింగ్ అని చెప్పేసి అంటున్నామో, ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కి కరెంట్ మార్కెట్ లో n నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ నీడ్, ఓకే, మన యొక్క ప్రాజెక్ట్ నీడ్ కి తగ్గట్టుగా we will be picking any one tool. ఓకే, ఏదో ఒక టూల్ ని నేను ఖచ్చితంగా పిక్ చేసుకుని నా ప్రాజెక్ట్ కి వాడుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, సో మేబీ నా దగ్గర ఒక ల్యాప్టాప్ కావాలి. సో ల్యాప్టాప్ కావాలి అన్నప్పుడు హెచ్పి, డెల్, రైట్, సో ఇట్లా మ్యాక్ n నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ప్రతి దానికి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉంటారు. మన యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఏదో ఒక దాన్ని మనం పిక్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం, రైట్? ఆర్ ఎల్స్ మీ యొక్క పర్సనల్ బడ్జెట్ కానీ మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఏదో ఒక ల్యాప్టాప్ ని ఎట్లాగైతే మనం పిక్ చేసుకుంటామో ది సిమిలర్ వే ఇక్కడ కూడా మనకి ఏంది అంటే కనుక ఈ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ అవైలబుల్ ల్యాప్టాప్స్ నుంచి ఒకటి ఎట్లా పిక్ చేసుకుంటామో సిమిలర్ వే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ లో ఏదో ఒక టూల్ మన ప్రాజెక్ట్ వాడుకుంటాం. అట్లాంటి యూజ్ చేసే టూల్స్ లో సెలీనియం అన్నది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఫర్ వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, ఈ వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్ కోసం మనం చాలా ఎక్కువగా యూజ్ చేసే టూల్ సెలీనియం అండి. ఓకే, దట్స్ ఫైన్. మళ్ళీ వెబ్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఇది చాలా కొత్తగా ఉంది. అసలు వెబ్ టెస్టింగ్ అంటే ఏంటి? మేబీ వెబ్ ఆటోమేషన్ లో ఆటోమేషన్ తీసేస్తే వెబ్ టెస్టింగ్ అంటే ఏంటి? సింపుల్ అండి. ఇప్పుడు మనం బ్రౌజర్ లో టెస్ట్ చేసే ఏ అప్లికేషన్ అయినా వెబ్ అప్లికేషన్ అనే అనుకుంటాం. ఇంతకు ముందర మనం libby.com అన్న అప్లికేషన్ మనం టెస్ట్ చేసాం, విచ్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్. అమెజాన్, ప్రతిదీ కూడా మన రియల్ వరల్డ్ లో బ్రౌజర్ లెవెల్లో వర్క్ అయ్యే ఏ దాన్నైనా సరే మనం వెబ్ టెస్టింగ్, వెబ్ అప్లికేషన్స్ అంటాము. ఆ వెబ్ అప్లికేషన్ మీద మనం చేసే టెస్టింగ్ ని వెబ్ టెస్టింగ్ అంటాం. ఆ టెస్టింగ్ ని మనం కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా చేస్తే దాన్ని మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఇక్కడ సింపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, ఇక్కడ ఫస్ట్ మనం వీటికి టూల్స్ వీటిలన్నిటికి వెళ్ళే ముంగట మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మాన్యువల్ టెస్టింగ్ లో ఏంటి, ఆటోమేషన్ లో టెస్టింగ్ లో ఏంటి, డిఫరెన్స్ ఏమైనా ఉన్నదా అన్నది మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా అన్నది కనుక మనం కన్సిడర్ చేస్తానండి, బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం చేసే యాక్టివిటీ వన్ అండ్ ద సేమ్, విచ్ ఈస్ టెస్టింగ్ ద అప్లికేషన్స్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకే, ఈ రెండు చోట్ల కూడా మీ ప్రాసెస్ ఏమీ మారదు, మనం చేసే పని ఏమీ మారదు. ఓన్లీ డిఫరెన్స్ అలా వచ్చేది ఏంటి అంటే మాన్యువల్ టెస్టింగ్ లో ఒక రకంగా టెస్ట్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్ లో ఇంకొక రకంగా చేస్తాం. ఎగ్జాంపుల్, ఒక చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఈ కాన్సెప్ట్ కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రియల్ వరల్డ్ టెర్మినాలజీలో అకౌంట్స్ అంటారండి. ఏదన్నా ఒక చిన్న కంపెనీ ఉన్నదనుకోండి, కంపెనీకి సంబంధించిన రిటర్న్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ మొత్తం అంతా కూడా అకౌంట్స్ లో మెయింటైన్ చేస్తారు. ఇంతకు ముందర ఓల్డెన్ డేస్ లో ఈ అకౌంట్స్ అన్నిటిని మాన్యువల్లీ ఒక నోట్బుక్ లో మెయింటైన్ చేసేవారు. అంటే సిమిలర్ మల్టిపుల్ నోట్బుక్స్ లో ఆ ట్రాన్సాక్షన్స్ తగ్గట్టుగా మొత్తం అకౌంట్స్ అన్ని నోట్బుక్స్ లో మెయింటైన్ చేసేవారు. స్లోలీ ఈ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అంతా కూడా మీకు కంప్యూటర్ లోకి మూవ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ మూవ్ అవడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మాన్యువల్లీ మనం చేయడం వల్ల ఇన్ కేస్ ఎక్కడన్నా క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మనమే చేయాలి. అదే ఇది కంప్యూటర్ లోకి మూవ్ చేసిన తర్వాత
ఎక్సెల్లో అడ్వాన్స్డ్ ఫార్ములాస్ అవి యూజ్ చేయడం వల్ల మనం డైరెక్ట్లీ డేటాని ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ రిజల్ట్ అన్నది పాపులేట్ అయిపోతుంది. అంటే మనం చేసే పనిని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మనకు ప్యారలల్లీ ఆ వర్క్ క్లోజ్ చేసేస్తుంది. అంటే whatever the work we are doing, if a computer program is doing that particular activity, we call it as an automation of that particular work. అండ్ ఇంకొకటి ఎట్లాగా అంటేనండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ కూడా పక్కన పెట్టేసుకుంటే హోమ్ ఆటోమేషన్ అని చెప్పేసి అని అంటాం. సో జనరల్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, యూజువల్లీ మన ఇంట్లో ఏదన్నా లైట్స్ కానీ అది కానీ ఆన్ చేయాలి అంటే మనం స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని టర్న్ ఆన్ కొడుతున్నాం కదా. సో హోమ్ ఆటోమేషన్ లో మీకు ఏమవుతుంది, మనము ఒక మొబైల్ యాప్ లో దాన్ని టర్న్ ఆన్ చేస్తాము, ఎల్స్ ఆడియో కమాండ్స్ తో దాన్ని టర్న్ ఆన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మనం చేసే పనిని ఒక ప్రోగ్రామ్ ద్వారా దాన్ని ఆ పట్టే టైం ని మొత్తం అన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తున్నాం. దిస్ హోల్ కాన్సెప్ట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఆటోమేషన్ టెస్టింగ్. సో బాటమ్ లైన్ వచ్చేసరికి చేసే పని ఏమైనా మారుతుందా అంటే ఏమీ మారట్లా. అది మాన్యువల్ టెస్టింగ్ అయినా ఆటోమేషన్ టెస్టింగ్ అయినా మనం చేయాల్సిన పని ఒకటేలా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి అంటే మాన్యువల్ లో మనం చేసే పని ఆటోమేషన్ లో ఒక ప్రోగ్రామ్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ చేస్తుంది ఆ పనిని. దాన్ని ఆటోమేషన్ ఆఫ్ దాట్ పర్టికులర్ వర్క్ అంటారు. అట్లానే ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ లోకి వచ్చేసరికి మీరు మీ యొక్క అప్లికేషన్స్ ని ఒకదాని తర్వాత ఒకటి మనమే టెస్ట్ చేస్తాము. వేరే ఆటోమేషన్ టెస్టింగ్ లోకి వచ్చేసరికి మనం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ని ఆ యాక్టివిటీ చేయమంటే గనక ఇట్స్ ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసరికి దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు సింపుల్ హోమ్ ఆటోమేషన్ కే చెప్పుకున్నా అండి, హోమ్ ఆటోమేషన్ కి 10 to 15 కంపెనీస్ యాజ్ ఆఫ్ నో మనకి హోమ్ ఆటోమేషన్ ఆఫర్ చేస్తున్నాయి. అట్లానే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ లో కూడా మార్కెట్ లో చాలా టూల్స్ ఉన్నాయి. ఆ ఉన్న అన్ని టూల్స్ లోకి మనకి మోస్ట్ కామన్ గా యూస్ చేసే టూల్ సెలీనియం అన్నమాట. సో సెలీనియం అన్న టూల్ ని మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మనం రియల్ వరల్డ్ లో యూస్ చేస్తూ ఉంటాం ఆటోమేట్ చేయడం కోసం. ఏ ఆటోమేషన్ కోసమో, వెబ్ ఆటోమేషన్ కోసం మనం ఈ సెలీనియం అన్న టూల్ ని చాలా ఎక్కువగా వాడతామండి. దట్స్ ఫైన్, ఇట్స్ ఆసమ్. అండ్ ఈ సెలీనియం గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకుంటే, ఎందుకంటే డౌన్ ది లైన్ ఇప్పుడు మనం ఆ టూల్ ని వాడడం కానీ ఆ టూల్ ని ఎక్స్ప్లోర్ చేసుకుని అందులో ఫీచర్స్ ని యూజ్ చేయడం కానీ మొత్తం అన్ని మనం చేస్తాం కాబట్టి ఈ టూల్ ని మనం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసరికి సెలీనియం అవ్వడం వల్ల ఎందుకు సెలీనియం అంత పాపులర్ అవుతుంది అంటే, అది ఒక ఓపెన్ సోర్స్ టూల్ అండి. ఎవరైనా సరే ఆ టూల్ ని సింప్లీ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్లీ వాళ్ళ అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేసేయచ్చు. ఎవరు కూడా ఈ టూల్ పర్చేస్ చేయక్కర్లేదు, కమర్షియల్ లైసెన్స్ అక్కర్లేదు, ఏమక్కర్లా. ఓపెన్ సోర్స్, ఎనీవన్ కెన్ సింప్లీ డౌన్లోడ్ ఇట్ అండ్ దే కెన్ ఆటోమేట్ దేర్ అప్లికేషన్స్. అంతేకాకుండా ఇంకొక పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటేనండి, ఈ సెలీనియం టూల్లో మనకుండే అనదర్ బ్యూటీ వచ్చేసరికి ఏంటి అంటే, ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు నాకు జావా వచ్చు అనుకో, నేను సెలీనియం రాయొచ్చు. రూబీ వచ్చిన, పైథాన్ వచ్చిన, సి షార్ప్ వచ్చిన, ఏ లాంగ్వేజ్ లో మనం కంఫర్టబుల్ ఉన్నా సరే ఆ లాంగ్వేజ్ లో మనం సెలీనియం కోడ్ రాయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ సెలీనియం ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో ప్రిఫర్ చేస్తారు. సో అందుకని ఈవెన్ మన సెషన్స్ లో కూడా సెలీనియం కంప్లీట్లీ విత్ జావా కాన్సెప్ట్స్ మనం స్టడీ చేస్తాము. అండ్ ఇమీడియట్లీ మన మైండ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర నాకు అసలు జావా కాన్సెప్ట్స్ తెలియదు, ఎలా నేను డీల్ చేయాలి దీన్ని అంటే, మనం జావా ఇన్స్టలేషన్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ జావా ఇన్స్టలేషన్ till the advanced concepts that are required to work on Selenium. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మన సెలీనియం మటుకు మనకి ఏ కాన్సెప్ట్స్ జావాలో కావాలో ఆ కాన్సెప్ట్స్ అన్ని మనం వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ప్రతి కాన్సెప్ట్ మన సెషన్స్ లోనే మనం చూసుకుంటాం. ఓకే, మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం మన సెషన్స్ లోనే చూసుకుంటాం. సో జస్ట్ ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే,
ఎవ్రీడే మనం కొన్ని అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాము. అది జావాలో కానీ సెలీనియంలో కానీ ఆ అసైన్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఆ కాన్సెప్ట్స్ మీద మీరు కంఫర్టబుల్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు జావా క్వశ్చన్స్ అన్నా ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సెలీనియం కాన్సెప్ట్స్ అడిగినా సరే ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేయొచ్చు మాట. ఓకే, అండ్ దెన్ మరి సెలీనియం పర్స్పెక్టివ్ లో ఏం చూసుకుంటాము అంటే కనుక 30+ సినారియోస్ on different real world applications. Scenario in the sense login functionality ni oka scenario antarandi, sign up functionality ni oka scenario. Ila different scenarios చూసుకుంటా ప్లస్ additionally నాకు బ్రౌజర్ లో ఏదున్నా ఎలా ఆటోమేట్ చేయాలి, ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంటే ఎలా ఆటోమేట్ చేయాలి, ఒక రేడియో బటన్ ఉంటే ఎలా ఆటోమేట్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ సినారియోస్ ని మనమే కన్సిడర్ చేసుకుని ఆ సినారియోస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి we will automate it. ఓకే, ఆ సినారియోస్ మొత్తం అన్నిటిని కూడా we will automate in our sessions. అండ్ చివరన కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ ఒకదాన్ని మనం చూసుకుని ఆ కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మొత్తం A to Z రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్, జావా కాన్సెప్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మొత్తం అన్ని ఆ ఫ్రేమ్వర్క్ మీద మనం స్టడీ చేస్తాం. ఓకే, సో ఇది హై లెవెల్ ఓవర్వ్యూ ఆన్ ఆల్ ద సెలీనియం చంక్ మాట. అంటే అసలంటూ మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తాము అన్నది. అండ్ వన్ థింగ్, మనం ఇచ్చే ప్రతిరోజు అసైన్మెంట్స్ ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చివరాకరణ సెలీనియం మీద మనం మినిమం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఇంటర్వ్యూ క్లియర్ చేసే కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. ఫాలోడ్ బై జావా ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ అడిగినా సరే యూ కెన్ ఈజీలీ క్రాక్ యువర్ ఇంటర్వ్యూస్. ఇక్కడ మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మన సెషన్స్ ని ఫాలో అవుతా జస్ట్ అసైన్మెంట్స్ ఇచ్చినట్టు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకే, గుడ్, డన్ ద డీల్.